ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, అపోస్తలుడైన పౌలు గారు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధులైన వారు విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తమున ప్రోక్షింపబడుటకును విశ్వాసులకు వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకుని ఆయన యందు భయభక్తులు గల వారందరూ పేతురు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మనుషులు నియమించిన ప్రతి కట్టడను ప్రతి నియమమును పాటించాలి. ప్రభువు నిమిత్తము లోబడి ఉండాలి. ఎందుచేతననగా ప్రభువు ప్రతి విషయంలో క్రమాన్ని పాటించారు, విధేయత చూపించారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము కూడా ప్రతి కట్టడను ఆజ్ఞను గైకొందాం. నేను దేవుని నమ్ముకున్నవాడను, నేను పరిశుద్ధుడను, నేను విశ్వాసుడను, నేను విశ్వాసురాలను, నేను ఈ కట్టడలను నేను పాటించను అని అనకూడదు. మనుషులు నియమించిన ప్రతి కట్టడను పాటించాలి. ఉదాహరణకు ఆఫీసుకు 10 గంటలకు రావాలి అని అధికారి చెప్పినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించాలి. సమయానికి ఆఫీసుకు వెళ్ళాలి. 10 నిమిషాలు ముందుగానే వెళ్ళాలి. అంతేగాని నేను దేవుడి బిడ్డను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని ఇష్టం వచ్చినట్లు వెళ్ళకూడదు. మనుషులు విధించిన కట్టడలకు లోబడి ఉండాలి. కావున ప్రియ సహోదర సహోదరి, అపోస్తలుడైన పేతురు గారు విశ్వాసుల విషయంలో, పరిశుద్ధుల విషయంలో ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నారు? ఇంత శ్రద్ధగా ఎందుకు చెబుతున్నారు? దేవుని నమ్ముకున్న వారు, విశ్వాసులు, పరిశుద్ధులు దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించాలని. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మనుష్యులు చేసిన నిబంధనలకు, కట్టడలకు లోబడి నడుచుకోవాలని, ప్రభువు నిమిత్తము లోబడి ఉండాలని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపల చేత మమ్మల్ని అందరినీ కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు. రాత్రంతా సుఖమైన నిద్ర, సుఖమైన మెలకు దయచేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఇక మేము మా దినచర్యలు ప్రారంభించి మా పనిపాట్లు ప్రారంభించుచుండగా మీ యొక్క దూతలను కాపుదల దయచేయండి. మా రాకపోకల్లో మీ యొక్క కాపుదల దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వివాహములు జరగక ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న మీ ప్రియ బిడ్డలకు మంచి సంబంధాలు దొరికి ఘనంగా వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు, బలహీనతలకు గురి కాకుండా మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్నవారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. డ్రైవర్స్, పైలట్స్ని కాపాడండి. ప్రజలందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చులాగున మీ యొక్క దూతలను కావలి ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.